ఉచిత చక్రసిద్ధ వైద్య శిబిరం ప్రారంభం. ఎటువంటి మందులు లేకుండా పలు రకాల అనారోగ్య సమస్యలను తీర్చేందుకు చక్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ సత్య సింధూజా గారి నేతృత్వంలో వైద్యం అందించేందుకు గాను నైపుణ్యం కలిగిన ప్రత్యేక డాక్టర్లు, సిబ్బంది బృందం గుండెపుడి గ్రామంలో ఉచితంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఈ నెల 14వ తేదీ నుండి నిర్వహించారు. పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరానికి వచ్చి తమకున్న సమస్యలను వైద్యులకు తెలియపరిచి ఉచిత వైద్యాన్ని పొందుతున్నారు. వేలు లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టినా తగ్గని తమ ఆరోగ్య సమస్యలు ఈ చక్రసిద్ధ వైద్యం వల్ల తగ్గుతున్నాయని, వైద్యం తీసుకున్న అనంతరం రోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వైద్యంలో ఎలాంటి మందులు లేకుండా, ఆపరేషన్లు చేయకుండా వైద్యులు తమకు వైద్యాన్ని అందిస్తున్నారని, ఈ వైద్యం పొంది తమకు ఎంతో ఉపశమనం కలుగుతోందని రోగులు తెలుపుతున్నారు. ఇలాంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ సత్య సింధూజా గారికి, అదేవిధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించిన కాళ్ళూరు కుటుంబీకులను గ్రామస్తులు, మండల ప్రజలు అభినందిస్తున్నారు. సభకు నమస్కారం. గుండెపూడి గ్రామం అనేది వారికి తెలియదు, ఇక్కడ మనకే తెలియదు. కానీ మన జగదీష్ ద్వారా వారు ఇది చేసుకొని నాకు పరిచయం అయ్యారనుకో ముందే. సరే ఎక్కడ పెట్టాలనుకున్నా మన స్టేట్లో ఎన్నో ఉన్నాయి, ఇంతవరకు ఈ క్యాంప్ ఎక్కడ పెట్టాలి, ఫస్ట్ మనం గ్రామంలో పెట్టాం. అందుకు నాకు చాలా సంతోషం. ఎక్కడో హైదరాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలో గుండెపూడి ఎక్కడుందో వారికి తెలియదు, మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. అది ఇది చేసుకొని వారు మనకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి మన ఊళ్ళో కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అయితే అప్పుడు పేర్లు చేసుకొని ఎక్స్రే తినమని చెప్పి ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పి నాకు కూడా ఇసుకే. అసలు ఇది వైద్యం వారు వచ్చి చెప్పి ఇది చేసినప్పుడు ఏమనుకున్నారంటే, వాళ్ళు వచ్చారు ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అసలు ఇది ఉంటుందా పొడవ ఏదో నమ్మకం చేసిపోయారని కూడా అనుకున్నారు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. కానీ పట్టుదల కొన్ని అనివార్య కారణాల వల్ల అది జనవరిలో జరగాల్సి, జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి అన్ని ఆటంకాలు. మళ్ళీ పండగలు వచ్చినాయి, మళ్ళీ శ్రీరామ వచ్చింది, ఉగాది వచ్చింది, మా చెల్లెలు గారు ఒకటి చనిపోవడం, దానివల్ల కూడా అన్ని ఇంతవరకు 3 నెల రోజుల్లో జరగాల్సిన 3-4 నెలలు నెట్టుకొచ్చింది. దానికి మమ్మల్ని క్షమించవలసిందిగా మీకు ఆలస్యమైనందుకు, లేకపోతే ఎప్పుడో చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జనానికి అందరికీ ఒక రకమైన ధైర్యం వచ్చింది. చూసిన దగ్గర నుంచి చేసుకునే వాళ్ళు కూడా మౌత్ టాక్ ద్వారా అందరి ఊళ్ళో చుట్టుపక్కల మండలాలకు కూడా తెలిసిపోయింది. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటే బాగుంటుంది, వీళ్ళందరూ మంచిగా తిరుగుతున్నారు, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయట ఇదని చెప్పి గ్రామ పరిచయం. ఎక్కడ కొనిజర్ల మండలం పెద్దగోపత నుంచి కూడా ఇవాళ మన ఊరికి వచ్చారు. చండుగొండ మండలం నుంచి కూడా 2-3 వచ్చారు. మేడం గారు వాళ్ళు వచ్చి చేయించుకొని పోతున్నారు. వీళ్ళు చేస్తుంటే కూడా అందరికీ ఒక రకమైన వాళ్ళ వైద్య సిబ్బంది వచ్చి కూడా ఇక్కడ మనలో మమేకం అయిపోయి మన గ్రామంలో మనం చుట్టాలమే, మన గ్రామస్తులు ఒక పేషెంట్ వైద్యులాగా లేకుండా కలిసిపోయి
మంచిగా వైద్యం చేసి అందరితో కలిసిపోయారు వైద్య సిబ్బంది మొత్తం కూడా. సోమయ్య గారు అయితే, అలెక్క గారు అయితే, అరుణ గారు, వాళ్ళక్క వీళ్ళందరూ, జ్యోతిగా వీళ్ళందరూ కూడా మంచిగా కలిసిపోయి గ్రామంలో మన వాళ్ళకి మనమే చేసుకుంటున్నాం అన్నట్టు వాళ్ళకు కూడా ఉద్దేశం కలిగింది. అట్లే చేసుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కువ వచ్చింది. మేడం గారికి ఒకటే కోరుకుంది ఏంటంటే, ఇది చూసిన తర్వాత మా గ్రామాన్ని మీరు దత్తత తీసుకోమని కోరుతున్నా. ఈ ఊళ్ళో ఎవరు అందరికీ వైద్యం చేసి గుడ్డపూడి గ్రామంలో మోకాళ్ళ నొప్పులు కానీ వేరే నొప్పులు కానీ లేకుండా చేస్తే మాకు చాలా సంతోషపడుతుంది. మీరు కష్టమైనా మా ఊరు వచ్చి మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు పేర్లు రాయించుకున్నారు. 30 మంది దాకా వచ్చారు ఇప్పటికే. ఇంకా సంఖ్య పెరగవచ్చు, కానీ మీరు మళ్ళీ పంపించి చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తర్వాత మన వైద్య సిబ్బంది కూడా చాలా బాగా చేశారు. అసలు మా ఊళ్ళో వాళ్ళు చేసేదానికి ఆశ్చర్యపోయి వాళ్ళకి ఏదో సత్కరిద్దామనే ఆలోచనతోనే డబ్బు రూపాయలు అయిపోద్దాం అనుకునేసరికి మన వైద్యం దానికి పోతే వాళ్ళు అసలు సస్యమిరా మీరు డబ్బులు తీసుకో, మాకు అక్కర్లేదు, మీకు సేవ చేయడానికి మేము వచ్చాము, మేము సేవ చేస్తాం, కానీ మీరు అట్లా అయితే అసలు మేము చేయమని బొండికేశారు సోమయ్య గారు లాంటి వాళ్ళు, మేడం గారు, వీళ్ళందరూ కూడా. సోమయ్య గారు ఈజ్ ఎ క్రిస్టియన్. ఈ నేటివ్ ప్లేస్ బాపట్ల, ఆంధ్ర. ఈ హైదరాబాద్లో మేడం గారి దగ్గర 17 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నారు ఆయన గారు. వాళ్ళ పండగ నిన్న గుడ్ ఫ్రైడే అనేది వాళ్ళ ప్రఖ్యాతమైన పండుగ. క్రీస్తు జనాలు జరిగిన తర్వాత ఇచ్చేది వాళ్ళు ఉన్నారు. అయినా పోకుండా కాకుండా దీక్షతో ఇక్కడే ఉండి కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశారు. తర్వాత మన అలెక్క గారు ఉన్నారు, వారు తమిళియన్. ఆమె గారికి తెలుగు రాదు మొదట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకొని వచ్చి వాళ్ళందరితో మీ అందరితో కూడా తెలుగులోనే మాట్లాడారు. తెలుగులో మాట్లాడి మీకు మనకి ఎంతో కలిసిపోయి ఆమె గారు కూడా కొన్ని డాక్టర్ని ఇది చేసినట్టు లేకుండా ఇది చేస్తారు. ఇక అట్నే మిగతా స్టాఫ్ కూడా సాయిశ్రీ కానీ అరుణాశ్రీ, జ్యోతిగా వీళ్ళందరూ కూడా బాగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండిపోయి ఎంతో ఇదిగా 5 రోజులు చేసి ఇప్పుడు వాళ్ళు పోతున్నారంటే మా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా బాధగా ఉంది. పెట్టి పోతుంటే అట్లుందో కదా, ఇంకా 4 రోజులు చేస్తే బాగుంటుంది అని అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మేడం గారు కంపల్సరీగా మాకు ఒక 1 నెల రోజుల్లో 2 నెలల లోపల వచ్చి మిగతా వాళ్ళు కూడా ఇది చేసుకొని వాళ్ళకు కూడా వైద్యం అందించి వాళ్ళతో పాటు కూడా ఇప్పుడే నయంగా ఉన్న వాళ్ళు ఉంటే కొంత మళ్ళీ వైద్యం చేసి మళ్ళీ మంచిగా మా గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఇది ఎప్పుడూ మీ దృష్టిలో మా గ్రామాన్ని పెట్టుకోండి. ఏ అవసరం వచ్చినా మా ఊరు వాళ్ళకి మీరు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ చక్రసిద్ధ వారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. చేయడానికి కూడా అంతే మనోనిబ్బరంగా ఉంటేనే ఇలాంటి వర్కౌట్ అవుతాయి. ఏదో వచ్చారా చెప్పారా వెళ్ళారు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్, దానికి ఉండదమ్మా. ఒక మార్పు రావాలి అంటే మనలో రావాలి, మనతో రావాలి. అది ఎవరికి వాళ్ళకి సెల్ఫ్గా కనెక్ట్ అయితే తప్ప బయటికి రాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా మీ కాళ్ళ నొప్పులు, మీ కీళ్ళ నొప్పులు, మీ నడువు నొప్పులు మీరే పడాల్సి వస్తుంది. కానీ పర్వాలేదన్న ఒక ధైర్యంతో మేము ఉన్నాము అనేటప్పటికీ మీకు ఉండే ధైర్యం మీ బాధ పట్లకి ఆ ఫోకసింగ్ కన్నా బాగుండాలి, వీళ్ళు చెప్తే వినాలనే దాని మీద పెట్టారు. కాబట్టి 5 రోజుల్లో 10 సెషన్లో మీలో మీకు ఎంత మార్పు వచ్చిందో మీకు అర్థమవుతుంది. దీన్ని ఇలానే కంటిన్యూ చేశారనుకోండి, నిలబెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు నొప్పులు వస్తాయా? ఇప్పుడు మనం ఏమవుతామంటే కొంచెం బాధ వచ్చేటప్పటికి లేదా కొంచెం ఏమైనా నొప్పులు వచ్చేటప్పటికి ఇంకా ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోయినట్టుగా మనం ఫీల్ అయిపోతాం మన జీవితంలో. కానీ శరీరానికి కూడా ఎదుగుదల తరుగుదల అనేది ఉంటుంది. ఆ తరుగుతున్నప్పుడు దానికి కావాల్సిన పోషక విలువలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న మనసు, అన్నింటికన్నా నేను దీని నుంచి బయటికి రాగలను అనే ఒక హోప్, ఇవన్నీ కరెక్ట్గా ఉండి మీరు డిసిప్లిన్డ్గా కనుక అంటే మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేసి ప్రశాంతంగా మీ వంట పట్టించుకుని తిని, ఎందుకంటే మీకు ఇక్కడ సిటీస్ వాతావరణంలో పొల్యూషన్ ఏం లేదు. సో మీకు హీలింగ్ చాలా తొందరగా జరిగిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. మాకైతే అక్కడ ఇదే కార్యక్రమం ఇంత చేయాలి అంటే 2-3 వారాలు పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ డిఫరెంట్, ఇక్కడ మీది సింపుల్ లైఫ్ స్టైల్. అండ్ మీకు కొన్ని అర్థం కావట్లేదు అంతే, ఆ అర్థం చెప్పే ప్రయత్నమే ఈ ప్రాసెస్లో చెప్తారు మీకు. ఈ థెరపీ మొత్తంలో ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, తేలిగ్గా ఉండాలంటే ఎంత ఈజీగా ఉంటుంది, పెయిన్ లేకుండా ఉండే శరీరం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు రుచి చూపించారు. కాబట్టి దాన్ని మీరు వదలకుండా కంటిన్యూ చేశారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ మీరు చూసుకోగలరు. ఇంత ధైర్యం ఉంటుంది అంటే మనుషులమ్మా మనకి ఇంకొకరికి మాట సాయం ఉంటే తప్ప ఇది ఇలాంటివి కనెక్ట్ అవ్వవు. అలాంటివి ఏంటంటే నోబల్ థింగ్ ఇది. అంటే సేవ చేయడం అనేది కాదు,
ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు, చెప్తే వీళ్ళు బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటున్నప్పుడు, మాకు ఇలాంటిది కావాలి అని మీరు స్వాగతించినప్పుడు అప్పుడు రిజల్ట్ పర్ఫెక్ట్గా కాకుండా ఎలా ఉంటుంది ఇంకా? సో ఎవరూ కూడా అధైర్యపడకండి. నొప్పులనే ఉంటాయి, పిల్లలకు కూడా ఉంటాయండి, కానీ వాళ్ళ ఆటల్లో వాళ్ళ ధ్యాసలో నొప్పి మీద కాన్సన్ట్రేట్ చేయరు. మనము నొప్పుల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి పెయిన్ అనేది మనల్ని వదిలించుకునే ప్రయత్నంగా మీ ఆలోచన విధానాన్ని కూడా కొంచెం మార్చుకున్నారనుకోండి, కొంచెం దైవభక్తి, కొంచెం మనం చేస్తున్నది మనస్ఫూర్తిగా చేయడం, మనసు పెట్టి చేయడం, ఇలాంటివన్నీ చేస్తే కృతజ్ఞతాభావంతో ఒక బ్లెస్సింగ్లా, ఒక అనుగ్రహంలాగా మనకు ఆ దైవ శక్తి వల్ల ఇలాంటివన్నీ నయమైపోతాయి. లోపల ఉండే జీవుడు కూడా ప్రశాంతంగా అమ్మయ్య అనుకుంటాడు. అలా చేయాల్సిన కర్మో బాధ్యత మన పంచేంద్రియాలతో మనం అన్నీ చూసేసుకుంటూ బతికేయడం కాదు. మన నుంచి 10 మందికి ఎలా ఉపయోగపడతాం అనే దృష్టితోటి కనుక పెట్టారనుకోండి, లెక్క పెట్టుకొని చెప్తున్నా ఎవరికి నొప్పులు అయితే రావు ఖచ్చితంగా. ఇట్ ఈస్ ట్రూ. సైన్స్ కూడా అదే చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్, నీ బాడీ కెమిస్ట్రీ కరెక్ట్గా పెట్టుకో, తర్వాత మెడిసిన్. ఇక్కడ మెడిసిన్ ఏంటంటే మన తినే తిండి మన మెడిసిన్, మన ఎక్సర్సైజ్ మన మెడిసిన్. మనం జిమ్లకు పరిగెత్తక్కర్లా, హ్యాపీగా 10 మందితోటి సంతోషంగా తిన్నది వంట పట్టేలాగా ప్రశాంతంగా షేర్ చేసుకుంటూ, కేర్ చేసుకుంటూ, ఐకమత్యంతో ఉంటే అదే సగం బలం. ఇలాంటివి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు ఎవరికి. కానీ మనం ఈ నొప్పి అనే గోలతోటి అలవాటు పడిపోయాం వీటితోటి. సో నొప్పులు పక్కన పెడదాం, మనం నొప్పి కాకుండా ఉండే జీవితం గురించి ఆలోచిద్దాం. అలా ఉండాలి అంటే ఏం చెయ్యాలని ఒక కర్తవ్యంతో ఒక దీక్షలా తీసుకుందాం. అలాంటప్పుడు నొప్పి పరారైపోతుంది. అప్పుడు మీరే మీ ఊరిని మీరే దత్తత తీసుకోవచ్చు. కానీ అందరూ చాలా బాగున్నారు, చాలా బాగా సహకరించారు. ఇదే నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రం చేయండి. మళ్ళీ వచ్చినప్పుడు నాకు ఇంకా ద బెస్ట్ రిజల్ట్ కనిపించాలి. అందరికీ చాలా సంతోషం ఇంత ఆదరించినందుకు. త్వరలో మళ్ళీ ఎప్పుడు వస్తాను అనేది మీకు ఇంటిమేట్ చేస్తాను.